హాయ్ అండి, వెల్కమ్ టు ధను స్మైల్ వ్లాగ్స్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో నిల్వ పచ్చడి తయారీ విధానం చేసేద్దాం. వచ్చేసేయండి. ఎలా అంటే 2 దోసల కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టుకొని దానిని కొద్దిగా నూనె వేసి వేగించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి, అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒక 8 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 స్పూన్లు ధనియాలు, 4 స్పూన్లు పొట్టు మినపప్పు వేసి దోరగా వేపించుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చిని, పొట్టు మినపప్పుని, జీలకర్రని మిక్సీలో వేసి బరకగా ఆడుకోవాలి. తర్వాత కరివేపాకును వేసి తిప్పుకోవాలి. నానబెట్టి ఉంచుకుని చింతపండుని వేడి నీటిలో నానబెట్టి ఉంచుకుంటే ఓకే. లేదు అప్పటికప్పుడు చన్నీటిలో నానబెట్టామనంటే కనుక దాన్ని కరివేపాకు మీద వేస్తే ఆ వేడికి మగ్గుతుంది. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం బెల్లం వేసుకోండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఎంజాయ్ చేయండి ఈ చట్నీని.